శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రవి చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కార్యాలయాల్లో ఎక్కడైతే వీరు పనిచేస్తున్నారో అక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది వీరిని కాపాడుతూ ఉంది. కాకపోతే ఏదో ఒక ప్రతిబంధకం అనేది వీరిని వెంటాడే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే ఇక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది తగ్గే విధంగా ఉందన్నమాట. అంటే డబ్బు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, జాబ్లో అనుకూలత పొందగలుగుతారు. కాకపోతే డబ్బు అనేది ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధాతువులని నాశనం చేసే విధంగా ఉంటాడు. అంటే ధాతువులు అంటే శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కడిగించే విధంగా ఉంటాడు. కాబట్టి తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఈ రాశి వారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకుడు. తద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు, ఫైనాన్షియల్ గెయిన్ కూడా సాధించగలుగుతారు. క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి పూర్తి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు గ్యారంటీగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పెంపొందించుకొని మీరు పరీక్ష రాసినట్లయితే దానిలో కంపల్సరీగా విజయాన్ని కూడా పొందడం అనేది తథ్యంగా గోచరిస్తున్నది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే షష్టమంలో కేతువు యోగకారకుడు, లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారకుడు అన్నమాట. మరియు అలాగే అదేవిధంగా ఇప్పుడు రవి కూడా యోగకారకుడు అయ్యాడు కాబట్టి పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. విద్యార్థులకైతే పూర్తిగా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఉంది. ఉద్యోగంలో మార్పు చేర్పుల గురించి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో నచ్చగా నూతన ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలపడే విధంగా ఉంది. గోచార రీత్యా చెప్పాలంటే ఇక రాశిలో ఉన్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ మరియు అలాగే సంఘంలో గౌరవం గుర్తింపు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పూర్తి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది అన్నమాట. ఈ యొక్క రాశివారు మనం గమనించినట్లయితే వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి మరియు అనేది మనం గమనించినట్లయితే ఉద్యోగంలో అనుకూలత పొందడం కోసం, ఆరోగ్యంలో అనుకూలత పొందడం కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠిస్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
గురుగ్రహ అనుకూలత అనేది కూడా వీరికి రాశి వారికి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎందుకంటే ఈ జన్మరాశిలో గురువు అంత యోగకారకుడు కాదు. వివాహ ప్రయత్న సంబంధితమైనటువంటి వ్యవహారాలు కొంచెం మందకొండిగా సాగినప్పటికీ ఈ యొక్క వారం ప్రథమంలో కొంచెం అనుకూలించే విధంగానే గోచరిస్తున్నది అన్నమాట. గురువు యొక్క జన్మరాశిలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఉగాదిలో ఎప్పుడైతే మే 1వ తారీఖున గురువు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి ఈ రాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ శని అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే ఫ్రెండ్షిప్స్ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్వ్యయం అనేది ఎక్కువగా జరిగే విధంగా ఉంది. మీ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ మీ డబ్బులు సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు అన్నమాట. కాకపోతే కొంచెం మా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి స్థానంలో ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే రాహు ప్రయాణించాడో అప్పటి నుంచి రాహు గ్రహ ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంది. రాహు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడో వృషభ రాశి వారికి కూడా ఉద్యోగపరంగా అలాగే ఫ్రెండ్స్ పరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి బాగా గమనించినట్లయితే మనకు రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని కొన్ని విషయాల్లో అధికమైనటువంటి ఖర్చును కూడా సూచిస్తున్నాడు. ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టి వ్యయ స్థానం మీద ఉన్నందువలన అధికమైనటువంటి ఖర్చు అనేది వీరిని వెంటాడే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చు పెట్టేటప్పుడు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రవి కుజుడు స్థానాల రీత్యా అంటే వారి యొక్క స్థానాల రీత్యా ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే అష్టమంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. డబ్బు అనేది సంపాదిస్తారు ఎక్కువగానే, దాని తగినట్టుగానే ఖర్చు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు అన్నమాట. ఖర్చు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ రాశి వారికి గ్రహస్థితిలో మార్పు జరిగినప్పుడు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ యొక్క వారంలో మనం చూసినట్లయితే వారం ప్రథమంలో వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు, వారం ద్వితీయంలో వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందకపోతున్నారు అన్నమాట. విద్యార్థులకు ఎలా ఉండబోతుందో మనం గమనించినట్లయితే విద్యార్థులకు వచ్చేటప్పటికి నూతనంగా వీరైతే వ్యాపారం కానీ విద్యార్థులు ఏదైనా కొత్తగా ఎవరైతే కంప్లీట్ చేశారో స్టడీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి వారం ప్రథమంలో అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో కొత్త ఆలోచనలు రావటం అనేది జరుగుతుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు రవి సరైన స్థానంలో లేడు. తద్వారా వచ్చేటప్పటికి వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క వారం అనేది కొంచెం మిశ్రమంగానే గడిచే విధంగా ఉంటుంది. కొత్తగా వీరికి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఏదైనా చేయాలనుకున్నా సరే రవి యొక్క స్థానం సరిగా లేదు, కుజుడి యొక్క స్థానం సరిగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన సూచన. అలాగే వీటితో పాటు ఎవరైతే రాజకీయ రంగ ప్రముఖులు ఉంటారో, నూతనంగా పార్టీలు మారాలనుకున్నా సరే, లేకుండా పదవి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కష్టపడితే అధికమైనటువంటి కష్టంతో వారికి అనుకున్నటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం కొద్దిగా కష్టపడి చదివినట్లయితే సాధించగలుగుతారు. అంటే ఒక మంచి పొజిషన్లోకి రావటం అనేది జరుగుతుందన్నమాట. అనుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి కుజుడు సరిగా లేనందువలన ఆదిత్య హృదయాన్ని సూర్యగ్రహ కవచాన్ని పఠించటం, అలాగే కుజుడు యొక్క అనుగ్రహత కోసం వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని, దాంతోపాటు కుజగ్రహ ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఎలా ఉన్నది అనేది ఈ ఒక వారం అనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి సప్తమంలో వచ్చేటప్పటికి కుజుడు, అష్టమంలో వచ్చేటప్పటికి రవి సంచారం అనేది ఉంది. అలాగే ఈ రాశి వారికి
లాభస్థానంలో గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దానివల్ల వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్షిప్స్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్తగా బంధువులు స్నేహితుల వల్ల కొన్ని సహాయాలు సహకార్యాలు పొందగలుగుతారు అన్నమాట. అంటే వీరు చేసేటువంటి పనిలో వారి యొక్క వంతు ఎవరైతే బంధువులు కానీ ఫ్రెండ్స్ ఉన్నారో వారు కూడా ఒక చెయ్యి వేయటం అనేది జరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి రాహు వచ్చేటప్పటికి చాలా యోగకారకుడు. రాహు వల్ల వచ్చేటప్పటికి రాజకీయ పరంగా ఎదగాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. యాక్సిడెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కేతు ఉన్నాడు అన్నమాట. కేతు అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ఇప్పుడు ఎలా అవుతుంది అంటే తల్లిగారికి ఆరోగ్యం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ జరగటం కానీ లేకుండా వంటి ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండటం అనేది శ్రేయస్కరంగా కూడా చెప్పచ్చు అన్నమాట. మరియు అలాగే సప్తమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా డిలే అవ్వటం అనేది జరుగుతుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి, అనారోగ్యం, ధనక్షయకారకంగా కూడా తయారవుతుంది. అంటే అధికమైనటువంటి ఖర్చుగా కూడా తయారవుతుంది. అష్టమంలో వచ్చేటప్పటికి రవి ఉన్నప్పుడు రావాల్సినటువంటి పేరుని రావాల్సినటువంటి డబ్బుని ఏదో ఒక విషయంలో ఇరుక్కుపోవటం అనేది జరుగుతుంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఇటువంటి అవరోధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ రాలేకపోవటం, ముందుకు పోలేకపోవటం, జీవితంలో ఒక అడ్డంకి అనేది ఏర్పడటానికి ముఖ్య కారకం ఏమిటి అంటే దాని ముఖ్య కారణం ఒకటి అన్నమాట. దాని ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి రవి యొక్క స్థానం. రవి అష్టమంలో ఉన్నప్పుడు యోగకారకుడు కాదని చెప్పి శాస్త్రం చెప్తుంది. తద్వారా రవి అనుకూలత పొందాలి అని చెప్పి ఏం చేయాలి అంటే రవికి సూర్యగ్రహ ఆరాధన చేయటం అనేది ముఖ్యమైన సూచన. సూర్యగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే సూర్యారాధన కవచాన్ని మనం పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది అన్నమాట. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వారు కూడా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. మరి అలాగే విద్యార్థుల గురించి వచ్చేటప్పటికి పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలిగే శక్తి ఉన్నా సరే, అంత నాలెడ్జ్ ఉన్నా సరే, అంత తెలివి ఉన్నా సరే కాన్సన్ట్రేషన్ అనేది లోపంగా ఎక్కువగా గోచరిస్తుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఎక్కువగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కేతుగ్రహ అనుకూలత కోసం కేతుగ్రహ కవచాన్ని పఠించడం, అలాగే రవిగ్రహ అనుకూలత కోసం సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు. వాటితో పాటు కుజగ్రహ అనుకూలత కోసం అంటే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కుజుడు సరిగా లేడు కాబట్టి ఏ సంబంధం వచ్చినా సరే దగ్గరికి సరిగా జరగట్లేదు అనే ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చేయాలంటే కుజగ్రహ కవచాన్ని పఠించాలి. అలాగే తండ్రి గారితో స్థిరచరాస్తులు రావాల్సినటువంటి స్థిరచరాస్తుల సమయానికి రాకపోవటానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని యొక్క ప్రతిబంధకం అన్నమాట. శని సరైన స్థానంలో లేనప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి తక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే షష్టమంలోకి రాబోతున్నటువంటి కుజుడు, అంటే ఈ రాశి వారికి షష్టమంలో కుజుడు, సప్తమంలో రవి. ఎప్పుడైతే ఈ రాశి వారికి మనకు బాగా గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి షష్టమంలో కుజుడు ఎప్పుడైతే ఉంటాడో పూర్తి యోగకారకుడు. కుజుడితో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలలో విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలించే విధంగా ఉంటుంది. తృతీయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కేతు అనుకూలించే విధంగా కూడా ఉన్నాడు అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొత్తగా ఏదైనా బిజినెస్ ఆరంభించాలి అన్న ఆలోచనలు అనేది మొదలవటం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ రాశి వారికి సమయానికి డబ్బు దొరకపోవటం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్గా ఉంటుందన్నమాట. దానికి గల కారణం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నప్పుడో ధనక్షయ కారకుడుగా తయారవుతాడో ఆరోగ్యాన్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే వీరు ముందుకు వెళ్ళగలుగుతారు, కానీ వెళ్ళటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా బలమైనటువంటి గ్రహం అన్నమాట. ఆ యొక్క గ్రహానికి ఎప్పుడైతే రవి సప్తమంలో ఉంటాడో రవి యొక్క ప్రభావరీత్యా శరీరంలో అధికమైనటువంటి వేడిని జ్వర పీడత్వాన్ని కలిగించగలుగుతాడు.
అలాగే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మీరు సమాజంలో, సంఘంలో మాట్లాడేటప్పుడు వాళ్ళతో రిలేషన్షిప్ అనేది బాగా పెంచుకోవటానికి ఎక్కువగా చేయాలన్నమాట. ప్రయాణంలో అలసట అనేది ఎక్కువగా తయారవుతుంటుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆరోగ్యంలో అంత అనుకూలించట్లేదు అనే ఆలోచన అనేది మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక రాశి వారికి వచ్చినప్పటికి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది అన్నమాట. పోటీ పరీక్షల్లో గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి రవి సంచారం అనేది కర్కాటకంలో, ఇప్పుడు రవి సంచారం అనేది మకరంలో జరుగుతున్నప్పుడు కర్కాటక రాశి వారికి యోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే మంచి సప్తమ స్థానమైనప్పటికీ కూడా కొంచెం అనుకూలత ఇవ్వగలుగుతాడు. కుజుడు ఎక్కువగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే ఒక రాశి వారికి షష్టమ స్థానం అవుతుంది కాబట్టి షష్టమ స్థానంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తున్నప్పుడు ధనస్సులో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఏదైనా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క కుజ సంచారం షష్టమంలో జరుగుతున్నప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రావటం అనేది జరుగుతుంది. అంటే బాగా సంపాదించగలుగుతారు, సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతారు. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. అంటే వీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అన్నమాట. అంటే వీరు సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటి ద్వారా సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది రాగలుగుతుంది అన్నమాట కర్కాటక రాశి వారికి. ఆ యొక్క విషయాల్లో అనుకూలంగా ఉండేది. కానీ అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం అనేది వీరిని బాగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామితో ఆరోగ్య విషయంలో కానీ, మరి ధన సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఆరోగ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేసే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి రవి సరిగా అంత అనుకూలంగా లేడు, ధనక్షయకారకుడుగా ఉన్నాడు కాబట్టి సూర్యగ్రహ కవచాన్ని పఠించితే అనుకూలంగా ఉంటుంది. సూర్యగ్రహ ఆరాధన చేయాలి. ఓం అరుణాయ నమః అనే మంత్రాన్ని ఆదివారం పఠించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అష్టమంలో వచ్చేటప్పటికి శని సంచారం జరుగుతుంది కాబట్టి ఆ శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యంలో పరిరక్షత కోసం, అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో అనుకూలత కోసం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో రవి సంచారం అనేది యోగకారకంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ యొక్క వారంలో మనం చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి షష్టమంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇక రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతు అంత యోగాన్ని ఇవ్వట్లేదు, కానీ రవి అంత మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి స్థానాల్లోకి మకరంలోనే కొనసాగుతూ ఉన్నాడు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త బిజినెస్ ఆరంభించాలి, కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలి అనే ఆలోచనలు అనేది మొదలవుతాయి. వృత్తిపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి పనిలో అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వేరే చోట ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. నేను చేసేటువంటి వృత్తిలో మంచి కాన్ఫిడెన్స్ ఉంది, నాకు దానిలో సక్సెస్ అవ్వగలుగుతాను ఒక నమ్మకం మీ మీద మీకు వస్తుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. దూర ప్రాంత ప్రయాణాల్లో చేయాలనుకుంటారు. విద్యార్థులకు కూడా దూర ప్రాంత ప్రయాణం అనేది సూచిస్తున్నది. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ రవి చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మానసిక చింత అనేది దూరంగా అవుతుంది. ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా ఒక ఉద్యోగం వదిలినా సరే ఇంకొక వృత్తిలోకి వెళ్ళటానికి, అలాగే వ్యవసాయంలో అనుకూలత కోసం కూడా గురువు యోగిస్తున్నాడు అన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కొత్త ఆపర్చునిటీస్, కొత్త భాగస్వామ్యాలు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంటుంది. భాగస్వామ్యాల విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ యొక్క సొంత జాతకాన్ని 1-2 సార్లు చూపించుకున్న తర్వాతే భాగస్వామ్యంలోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అన్ని జాతకాల్లో వచ్చేటప్పటికే భాగస్వామ్యం అనేది యోగించదు. మరియు అదే విషయంలో చెప్పాలంటే మిగతా విషయాలు చూసినట్లయితే పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు. ఇక రాశి వారికి అధికమైనటువంటి ధన వ్యయాన్ని కూడా సూచిస్తున్నాడు. అంటే ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే విధంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తే
అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తున్నది. పోటీ పరీక్షల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలించే విధంగా ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పూర్తిగా ఉంటాయి. వేరే వారు ఎన్ని మాట్లాడినా సరే నేను సాధించగలుగుతాను, నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే నమ్మకం అనేది ఇక రాశి వారికి పొందగలుగుతారు. దానికి ముఖ్యంగా రవి అన్నమాట. రవి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో తను మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాడు, షష్టమంలో ఉన్నాడు. తద్వారా సింహరాశి వారికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో కానీ లేకపోతే రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కానీ మీకు పూర్తి సంకల్పంతో చేయగలుగుతారు అన్నమాట. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. గురువు మే వరకు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. ఇక రాశి విద్యార్థులకి అనుకూలిస్తాడు అన్నమాట. ఇక రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే కేతువు ధనస్థానంలో అంత అనుకూలంగా లేడు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు అంత యోగ్యకారకంగా లేరన్నమాట. మరియు అదేవిధంగా మనం మిగతా విషయాలు చూసినట్లయితే ఇక రాశి వారికి మిగతా స్థానాలు కూడా అంత కొన్ని స్థానాలు అనుకూలంగా లేవు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి రాహుగ్రహ కవచాన్ని పఠిస్తే దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రాశి వారికి గోచార రీతి. అలాగే కేతుగ్రహ కవచాన్ని పండించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దాంపత్య జీవితంలో, ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో. అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం కోసం, పిల్లలకి ఎదుగుదల కోసం, పిల్లల గురించి ప్రయత్నాలు చేసేవారు కుజుడు అనుకూలత లేడు కాబట్టి కుజగ్రహ కవచాన్ని కానీ కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం అనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం, సప్తమంలో రాహువు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది శని చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించగలుగుతారు. ఎలాగైనా సరే మీ పేరు 10 మంది నోట్లో వినపడుతూ ఉంటుంది అన్నమాట. 10 మంది మిమ్మల్ని మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క విషయంలో మీరు చాలా యోగ్యకారకులు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అన్నమాట. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉన్నందువలన కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. విద్యార్థులు అయితే మటుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే చేసేటువంటి పనిలో, చేసేటువంటి చదువులో కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి విద్యార్థులకు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కూడా పూర్తిగా మానసికమైనటువంటి బాధ నుంచి బయటకు రాగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు ఇక రాశి వారికి చతుర్థంలో కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనే విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే. మరియు శని బలవంతుడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అంటే ఉద్యోగపరంగా ఒక చోట వదిలినా సరే ఇంకో చోట నుంచి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అన్నమాట. ఇక రాశి వారికి కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొద్దిగా ఎక్కువ పట్టించుకోవాలి. కొత్తగా ఏదైనా వాహనం కానీ లేకపోతే గృహం కానీ కొనేటప్పుడు వాడి యొక్క డాక్యుమెంట్స్ 1-2 సార్లు చెక్ చేయించుకున్న తర్వాతే ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు కూడా పంచమంలోకి రాబోతున్నాడు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత పొందే విధంగా ఉంది ఇక రాశి వారికి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో మధ్యలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అంటే వారం మధ్యలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పాలంటే కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినట్లయితే, కష్టపడి చదివినట్లయితే గ్యారంటీగా ఈ యొక్క రాశి వారు విద్యార్థులు వచ్చేటప్పటికి సఫలీకృతం కాగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి కొంత మందకొండిగా సాగే విధంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే రాహువు సరైనటువంటి స్థానంలో లేనందువలన ఈ యొక్క ప్రాబ్లం అనేది జరిగే విధంగా ఉందన్నమాట. అంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు
కూడా కొద్దిగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాడు. ఇక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే గ్రహస్థితి అష్టమంలో వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలంగా లేడు కాబట్టి విద్యార్థుల్లో వచ్చేటప్పటికి గాయత్రి జపాన్ని చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి ఇది లేదన్నమాట. లేకుంటే గురుగ్రహ అనుకూలత కోసం ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి రావి చెట్టు దగ్గర వీరు ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు దగ్గర వీరు రావి చెట్టు చుట్టూరు వీరు ప్రదక్షిణ చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయొచ్చు. అలాగే గురుగ్రహ కవచాన్ని పఠించాలన్నమాట యొక్క విద్యార్థులు. అలాగే రవిగ్రహ అనుకూలత పొందాలి అంటే రవి సరైన స్థితిలో లేనప్పుడు ఉద్యోగపరంగా అనుకూలత అనేది ఎక్కువగా సాధించలేరన్నమాట. వారి యొక్క అనుకూలత కోసం వీరు వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి ఫలితం ఏమిటి అంటే వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్య ఆరాధన చేయాలి. అలాగే సూర్య కవచాన్ని పఠించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగటం అనేది జరుగుతుందన్నమాట. ఈ తులారాశి వారికి ఒక వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ధన సంబంధితమైన వ్యవహారాల గురించి అనుకూలత పొందగలుగుతారు. కానీ ఇక రాశి వారికి చతుర్థంలో రవి అంత అనుకూలంగా లేడన్నమాట. అంటే సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ముఖ్య ప్రాబ్లం ఏమిటి అంటే రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది. కాకపోతే విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క దృష్టి రాశి వారి మీద ఉండటం అనేది ఒక సత్ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వారంలో కుజుడు ఎప్పుడైతే మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు, ఉద్యోగం చేస్తూ కూడా కొత్త చోట ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలతంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. కుజుడు ముఖ్యంగా ఎటువంటి పనులకు అనుకూలిస్తాడు అంటే ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ, క్రూడ్ ఆయిల్ బిజినెస్ కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అటువంటి స్థానంలో ఉన్నాడు. చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గృహ విషయంలో అంటే గృహంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి. అంటే గృహంలో వచ్చేటప్పటికి మీ యొక్క మాటకి ఎక్కువగా వాల్యూ ఇవ్వలేకపోవటం, అంటే ఒక పెద్ద మనిషిగా మీరు ఇంట్లో ఉన్నా సరే చిన్న చిన్న మాటలు మనస్పర్ధలుగా దారి తీయడానికి ముఖ్య కారణంగా తయారవుతుంది. మీరు ఏవైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన పత్రాల గురించి 1-2 సార్లు దాన్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఆ పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ పత్రాల్లో ఇంకేవైనా సరే లోటుపాట్లు ఉన్నాయా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ కానీ, లేకుంటే సివిల్స్ ఎగ్జామ్స్ కానీ, లేకుంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి గురుగ్రహ అనుకూలత ఉంది. రాహుకేతులు మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో వీరు పొందబోతారు. కానీ వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రాశి వారికి. రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు వీరు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మాట్లాడితే రవి సూర్యగ్రహ కవచాన్ని పఠించటం, అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని అనుకూలమైనటువంటి అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. వీరు చేయాల్సింది వచ్చేటప్పటికి సూర్యగ్రహ అనుకూలత ఫలితాలు కవచాన్ని పఠించడంతో పాటు వీరు సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం, సూర్య నమస్కారాలు చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ దూర ప్రాంతాలు ప్రయాణం అనేది జరగడానికి అనుకూలించే విధంగా ఉందన్నమాట. రవి ఎప్పుడైతే సరైనటువంటి స్థానంలో ఉంటాడో వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది.
నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసినట్లయితే సానుకూలపడతాయి అన్నమాట. ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా సంఘంలో గౌరవము గుర్తింపు సాధించగలుగుతారు. మకరంలోకి ప్రయాణించినటువంటి రవి అంటే మకర రాశిలోకి ప్రయాణించినటువంటి రవి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రయాణించినటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది. మరియు అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశి వారికి ఒక విషయం కూడా ఉందన్నమాట. ఏమిటి అంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా అవసరం అన్నమాట. కానీ రవి యొక్క బలం ముందు కుజుడు అంతగా ఎక్కువగా నిలవలేడు కాబట్టి కొద్దిగా పాజిటివ్నెస్సే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎక్కువ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపతాపాలను తగ్గించుకొని మాట్లాడాలి. తద్వారా వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా మాట్లాడుతున్నారో డబ్బు ఖర్చు విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే వైవాహిక జీవితంలో కానీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. డబ్బు స్థిరత్వం అనేది దాచిపెట్టుకోవాలి. అలాగే పిల్లల ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కుటుంబంలో యొక్క ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కుజుడు అనుకూలత లేనందువల్ల కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు మందార పువ్వుతో శివుణ్ణి పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. వీటన్నిటితో పాటు రవి ఇంకా అనుకూలత పొందాలి అనుకోసం లవంగాన్ని రోజు ఉదయం పూట 2 లవంగాల్ని ఉదయం రవి హోరా సమయంలో వీరి నోట్లో వేసుకున్నట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. గురువు గ్రహ అనుకూలత అనేది వీరిని పొందబోతున్నారు అన్నమాట. ముఖ్యంగా మనం గమనించినట్లయితే గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమంలో గురువు యొక్క అనుకూలత అనేది విద్యార్థులకు అనుకూలించే విధంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలించే విధంగా ఉందన్నమాట. కాకపోతే శనిగ్రహ అనుకూలత అనేది కూడా ఈ రాశి వారికి అట్రాక్షన్ అంటే జనాలు మరియు అలాగే చుట్టుపక్కల ఉన్న వంటి వారి వల్ల వీరికి వచ్చేటప్పటికి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ధన సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజ సంచారం, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి సంచారం అనేది అంత యోగించట్లేదు. అధికమైనటువంటి ధన ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తున్నది ఈ రాశి వారికి. కేతువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి అనుకూలించే విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ మనం బాగా గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది వీరి కాపాడే విధంగా కూడా ఉందన్నమాట. మరియు అదేవిధంగా చూసినట్లయితే మనకు మిగతా విషయాల్లో నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేటువంటి వారికి వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. వృత్తిపరంగా ఉద్యోగం మార్పు చేర్పులు జరగటానికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఆరోగ్యంలో ఎక్కువగా పరిరక్షణ తీసుకోవాలన్నమాట. అంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలంగా లేడన్నమాట. అలాగే మాట పట్టింపు గురించి ఎక్కువగా మూర్ఖత్వంగా పోకూడదు. ఎందుకంటే ఇక రాశి వరకు వచ్చినప్పటికి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఒకటే మాట నేను చెప్పిందే జరగాలి అనే ఆలోచన పోవటం వల్ల అది కొన్నిసార్లు మనకే కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగపరంగా కానీ మనం చేసేటువంటి స్థలంలో కూడా మనకి కొన్ని ఇష్యూస్ని కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే వైవాహిక జీవితం అంటే ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కానీ లేకుంటే ఎవరైతే మ్యారిటల్ ఇష్యూస్లో ఉంటారో అంటే లివింగ్ రిలేషన్షిప్లో కానీ లేకుంటే ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి, ఏమీ కాదు. ఎందుకంటే ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది బలంగా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది వీరిని కాపాడే విధంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు యొక్క అనుకూలత అనేది కూడా ఉంది కాబట్టి తద్వారా వచ్చినప్పటికీ స్లోగా
కొన్ని ఇష్యూస్ అనేవి వీళ్ళకి రెజల్యూషన్ అవుతూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా వచ్చినప్పటికీ మనకు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం విద్యార్థులు గాయత్రి జపాన్ని చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం దత్తాత్రేయ శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ కవచాన్ని చదవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులు కానీ, లేకుంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత చేసినట్టు కోసం, రవిగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం. సక్సెస్ అనేది రవియే ఇవ్వగలుగుతాడు అన్నమాట. సక్సెస్లో అనుకూలత కోసం వీరు చేయాల్సినటువంటి ఫలితం ఏం చేయాలి అంటే సూర్యగ్రహ కవచాన్ని పఠిస్తున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క వారం చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. జన్మ రాశిలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి మకర సంక్రమణం జరిగింది. రవి ఇంకా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ రాహు అనుకూలత పొందడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆ శక్తిని రాహు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క ప్రభావం అనేది వీరికి ముఖ్యంగా చూసినట్లయితే రవి యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉన్నప్పటికీ రాహు యొక్క ఏదైతే బలం ఉందో తద్వారా వచ్చినప్పటికీ వీరు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా కూడా వీరు 10 మందిని ఛేదించే విధంగా ఉంటారన్నమాట. అంత శక్తిని ఇవ్వగలుగుతాడు రాహు. అన్నిటికన్నా బలమైనటువంటి గ్రహాలలో అంటే ఉన్నటువంటి 9 గ్రహాల్లో కూడా మనం చూసినట్లయితే రాహుకేతువులు ఇద్దరే బలవంతుడు అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అన్నమాట. అంటే ఒక గ్రహాన్ని మీద ప్రభావం నెగిటివ్ ఎఫెక్ట్ పడినా సరే ఎటువంటి చెలింపు లేకుండా ఉండేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికీ రాహు గ్రహం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అటువంటి గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే రవి కుజుడు ప్రభావ రీత్యా కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య రీత్యా అనుకూలత అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనక్షయకారకుడుగా తయారవుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంటే ధనక్షయకారకం అంటే ఏంటి? డబ్బు అనేది సమయానికి అందకపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అలాగే జీవిత భాగస్వామితో చిరుబురులు ఆడకుండా ప్రశాంతంగా మాట్లాడితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కోపాన్ని తాగించుకోండి, కోపాన్ని తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థానంలో రవి లేడు. రవి సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఏమవుతుంది అంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా శరీరంలో అనుకూలతనే తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి కుజుడు అనుకూలత లేనందువలన అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తుంది అన్నమాట. అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంది. అలాగే స్నేహితులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు వారు మంచివారా చెడువారా, అంటే వారితో మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే మన చుట్టూ ఉంటూనే మనకు ఏదో ఒక విధంగా మనకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కొద్దిగా గమనిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థుల మటుకు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే ఇక రాశి వారికి రాబోతున్నటువంటి సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందన్నమాట. కాకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి అంతగా గోచరించట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో అనుకూలంగా ఉండబోతుంది. ప్రజెంట్ ఈ వారంలో వచ్చేటప్పటికి వీరు ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవిగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ఒక ముఖ్యమైన సూచన. అలాగే సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మిగతాది రెండోది చూసినట్లయితే కుజుడు కూడా సరైనటువంటి స్థితిలో లేడు. కుజగ్రహ ఆరాధన కోసం మందార పువ్వులతో కుజగ్రహ అంటే కుజుడికి సంబంధించినటువంటి దేవుడైనటువంటి ఎవరైతే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మందారంతో పాటు రవిగ్రహ అనుకూలతకు ఇంకా అనుకూలించాలి అంటే
వీరు ఆవు నెయ్యితో శివాభిషేకం చేయొచ్చు. అలాగే లవంగాలని ఆదివారం పూట రవి హోరా సమయంలో అంటే ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో నోటిలో వేసుకున్నట్లయితే ప్రతిరోజు ప్రతిదినం రోజు మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే కుంభరాశి వారికి లాభస్థానంలో కుజు సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటే వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండబోతుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ధన సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ యజమానులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇక రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని యోగాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదో ఒక ఆటంకం వీరు చేస్తున్నటువంటి వృత్తిలో అడ్డంగా వచ్చే విధంగా ఉందన్నమాట. అంటే చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక ఆటంకం అనేది ఏర్పడే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని యొక్క త్రిపాద దృష్టి అంటే శని యొక్క త్రిపాద దృష్టి రాజ్యస్థానం మీద ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా అవరోధం అనేది ఏర్పడే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు వృత్తిపరంగా తీసుకోవాలి. మరియు అలాగే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికీ రవి సంచారం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని కష్ట నష్టాలు అనేవి ఏర్పడతాయి. అంటే డబ్బు సమయానికి వచ్చి చేరకపోవటం, డబ్బు అనేది విపరీతమైనటువంటి ఖర్చు జరగడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని తప్పులు జీవితంలో జరుగుతున్నప్పుడు వాటిని అవరోధించాలన్నమాట. అలాగే పేరు ప్రఖ్యాతల విషయంలో వచ్చేటప్పటికి వీరికి మంచి పేరు రావడం జరుగుతుంది. ఈ వారంలో వచ్చేటప్పటికి కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నటువంటి ఫలితం అనేది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కాకపోతే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే శని సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఏదో ఒక అవరోధం అనేది ఏర్పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే రాహు సరైనటువంటి స్థానంలో లేడు, అలాగే అష్టమంలో కేతువు, ఈ 2 గ్రహాలు వీరికి వచ్చేటప్పటికి కొన్ని అవరోధాలను సృష్టిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామికి అనారోగ్యం, అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి డబ్బు అధికమైనటువంటి డబ్బు ఖర్చు. పక్కనున్న వారు ఎదురుగా ఉన్నవారు మీ ముందు బాగా మాట్లాడతారు, మీ వెనకాల వచ్చేటప్పటికి మీ వెనకాల నుంచి మీ గురించి లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఆ విషయం మీకు తెలిసిన తర్వాత మీకు ఎంత బాధేస్తుంది అంటే నేను నా ముందేమో ఆహో ఓహో అని పొగిడి మీ వెనకాల వెళ్ళి మీకు వెనకాల నుంచి కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మనకి ఎటువంటి ప్రాబ్లం రాబోతుంది అనేది కొంచెం గమనించగలిగిన శక్తి మీకు ఉంది. కానీ ఆ శక్తిని మీరు దుర్వినియోగం చేయకుండా ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనుకూలంగానే ఉంది. వారం ప్రథమంలో అనుకూలించమైనటువంటి ఫలితం పొందకపోతున్నారు. కుజుడు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, కన్స్ట్రక్షన్లో ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితమే ఉంటుంది. కానీ ధనం విషయంలో వచ్చేటప్పటికి ఖర్చును కొంచెం తగ్గించుకున్నట్లయితే వీరికి రాశి వారికి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందబోతున్నారు అన్నమాట. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే రవిగ్రహ అనుకూలత కోసం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో వీరు రవి హోరా సమయంలో నోటిలో లవంగాన్ని వేసుకొని నమిలినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారు. వాటితో పాటు వీరు ఎటువంటి పరిహారాలు చేయాలంటే ఎర్రటి పూలని అంటే అవి మందారాలు కానీ అలాగే వాటితో పాటు గులాబీలతో కానీ దేవుడికి సమర్పించి పూజించినట్లయితే అనుకూలమైనటువంటి రవిగ్రహ అనుకూలత పొందగలుగుతారు. అలాగే రవిగ్రహ శ్లోకాన్ని లేని పక్షంలో రవిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది వారికి ఈ వారం కూడా బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఎన్ని రోజుల నుంచో ప్రయత్నిస్తున్నటువంటి మీరు కంపల్సరిగా ఈ యొక్క వారం సక్సెస్కి దగ్గరగా జరుగుతున్నాను అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకుంటారు.
వృత్తిపరంగా చేస్తున్నటువంటి వృత్తిలో అనుకూలత లేదు, ఈ యొక్క కంపెనీలోనే లేకపోతే ఈ యొక్క సంస్థలోనే ఇన్ని రోజులు పనిచేస్తున్నటువంటి నాకు జీవితంలో ఎదుగులేదు అన్న ఆలోచన నుండి బయటకు రాగలుగుతారన్నమాట. ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా గాను వృత్తిపరంగాను రవి అనుకూలత అనేది పూర్తి అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఇక రాశి వారికి రవి యొక్క స్థితి పూర్తిగా అనుకూలించే విధంగా ఉంది. కానీ ఒక చిన్న చిన్న అవరోధాలు అనేవి కూడా ఎదురవుతాయి. కుజుడు సరైనటువంటి స్థానంలో లేనందువలన ధనక్షయకారకంగా కూడా తయారవుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట ఈ రాశివారు. ముఖ్యంగా కుజుడు సరైనటువంటి స్థితిలోకించి కుజుడి అనుకూలత పెంపొందించుకోవాలి అంటే ముఖ్యంగా వీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి చెప్పాలి అంటే వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే కుజగ్రహ ఆరాధనకు చేయాలన్నమాట. ముఖ్యంగా కుజగ్రహ కవచాన్ని పఠించాలి వీరు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే హనుమంతుడిని పూజించి సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అలాగే విద్యార్థుల గురించి చెప్పాలి అంటే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు ఎటువంటి ఫలితాలు చేయాలి అంటే విద్యార్థులకు రవి అనుకూలంగా ఉన్నాడన్నమాట. రవి అనుకూలంగా ఉన్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు వచ్చేప్పటికీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి అనుకూలమైనటువంటి స్థితిలో రవి ఉన్నాడు కాబట్టి విజయాన్ని సాధించగలుగుతారు. విజయాన్ని సాధించడానికి రవి యొక్క స్థితే చాలా మూలకారకంగా కూడా ఉంటుంది. కాబట్టి రవి చాలా అనుకూలంగా ఉన్నాడు, తద్వారా విజయాన్ని కూడా ఈ రాశి వారు పొందటం అనేది సిద్ధించగలుగుతారన్నమాట. మరియు ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు డైలీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి ధనక్షయకారకుడుగా కూడా తయారవుతుంటాడు అన్నమాట. అంటే డబ్బును ఒక్కసారిగా కనిపించకుండా చేస్తాడు. డబ్బు కోసం ఒక్కసారి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు రాగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే మకరంలో ఉన్నప్పుడు మీనరాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు అన్నమాట. అలాగే ధనస్థానంలో గురువు యోగకారకుడు. కాకపోతే వీరు చేయాల్సినటువంటి పనిలో ముందుకి వెనక్కి వెళ్ళాల్సినటువంటి ఆలోచన అనేది వీళ్ళని ఎక్కువగా ఇది చేస్తుంటుంది అన్నమాట. అంటే ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా చేద్దామా అనే ఆలోచన అనేది వీళ్ళని బాగా ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే వీరు విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. చెప్పినటువంటి పరిహారం చేయండి. కుజుడికి ముఖ్యంగా మందార పువ్వులతో ఎవరైతే దుర్గాదేవిని కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.